దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. దేవునికి స్తోత్రం. భూమి మీద ఏ నామమును బట్టి మనకు సహాయము కలగదు. మనం కలిగి ఉన్న ఏకైక నామము అది ఏ నామము అంటే యేసు నామం. హల్లెలూయా. యేసు నామం అన్ని నామముల కంటే పైనామం. ఇది ఎలాంటి శ్రమ నుండన్నా విడిపిస్తుంది. ఇది ఎలాంటి కష్టము నుండన్నా విడిపిస్తుంది. మరణించిన లాజరును లేపింది యేసు నామమే. చనిపోయిన యాయీరు కుమార్తెను లేపింది యేసు నామమే. ఆహారం అయిపోయినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటట్లు చేసింది యేసు నామమే. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ నామమును బట్టి మనకు సహాయము కలగదు. మనకు కలిగేటటువంటి గొప్ప నామం ఏదైనా ఉన్నది అని అంటే అది యేసు నామం. యేసు నామంలో ఉన్న కృప అది చాలా ఉత్తమమైనది. ఆ కృప నిన్ను విడిపించబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం చూస్తున్న వారు తో దేవుడు ముఖాముఖిగా స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరి యొద్ద నువ్వు ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు. ఎవరి నుండి నువ్వు ఎక్కువగా ఆశపడవద్దు. ఎవరి నుండి ఎక్కువగా నువ్వు సహాయం కోరుకోవద్దు. ఎందుకు అనంటే, ఒకవేళ మనుషుల నుండి మనం సహాయం పొందితే వారు ఒక మాట మనల్ని తృణీకరించి మనల్ని చిన్నచూపు చూస్తారేమో. కానీ దేవుని నుండి మనం ఎప్పుడైతే సహాయం పొందుకుంటామో, దేవుడు ఎన్నడూ మన సహాయంను త్రోసివేసే దేవుడు మాత్రము కాదు. కాబట్టి నీకు సహాయం చేయగలిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరి యొద్ద నుండి నువ్వు సహాయం పొందుకోవద్దు. ఎవరి యొద్ద నుండి నువ్వు ఎక్కువగా ఆశపడొద్దు. ఎవరి యొద్ద నుండి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నేనే నీకు సహాయం చేయవాడను. ఎందుకంటే దేవునిలో ఉన్న కృప అది చాలా ఉత్తమమైనది, బలమైనది. అందుకనే పౌలు గారితో ప్రభు చెప్తారు, అయ్యా ఈ ముళ్ళని నేను భరించలేకపోతున్నాను. అయ్యా ఈ సమస్యలని నేను భరించలేకపోతున్నాను. ఈ ముళ్ళు ఎలాగైనా నువ్వు తొలగించను అన్నప్పుడు ప్రభు చెప్పిన ఏకైక మాట, పౌలా నా కృప నీకు చాలు. నిజమే, దేవుని కృప ఉంటే మనకు అంతే చాలు. దేవుని కృప ఉంటే మనకు అంతే చాలు. దేవుని కృప ఉంటే అందులో నుండి వచ్చే సహాయం మనకు చాలు. దేవుని కృప ఉంటే అందులో నుండి వచ్చే ఆదరణ మనకు చాలు. దేవుని కృప ఉంటే అందులో నుండి వచ్చేటటువంటి తోడు మనకి చాలు. కాబట్టి నిశ్చయముగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. నిశ్చయముగా విడిపించబోతున్నాడు. ఈ రోజు నుండి ఏ నామం బట్టి నీకు సహాయం రాదు, కానీ యేసు నామం నుండి నీకు సహాయం రాబోతుంది. అందులో ఉన్న కృప ఉత్తమమైనది కాబట్టి ఆ కృపయే నిన్ను విడిపించబోతుంది. నిశ్చయముగా దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితాల్లో నీ అద్భుతమైన కృప దిగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ సహాయం నీ పిల్లలకి కలుగునుగాక. నీ సహాయం నీ బిడ్డలకి కలుగునుగాక. నీ అభిషేకము నీ బిడ్డలకి కలుగునుగాక. నిశ్చయముగా మీరే సహాయము చేయుదురుగాక. నీ కృప ఉత్తమమైనది, నీ కృప బలమైనది, నీ కృప కార్యము చేయగలిగినది. ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నవారు వేదనలో, బాధనలో, శోధనలో మునిగిపోయి ఉన్నారు, యేసు నామమున ప్రతి శోధన నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు. యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. యేసు నామమున అద్భుతం జరుగునుగాక అని ప్రార్థిస్తున్నా. నిశ్చయముగా మీరు అద్భుతం చేయమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని సహాయం మీకు కలుగునుగాక. ఆమేన్.